నవంబర్ 13. నెమ్మది మరియు నిలకడ గలవారు పందెం ఓడిపోతారు. చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. క్రైస్తవులమైన మనలను లోకం శరీరాశ, నేత్రాశ మరియు జీవపు డంబము ద్వారా ఆకర్షిస్తుంది. వీటిలో ఒకదానిపై ఈ లోకాధిపత్యం గాని మొదలైందంటే త్వరలోనే మనం దాన్ని గుర్తిస్తాం. మనం తండ్రి ప్రేమను ఆస్వాదించడాన్ని మరియు తండ్రి చిత్తాన్ని చేయాలనే కోరికను కోల్పోతాం. బైబిల్ అనాసక్తికరంగా, ప్రార్థన ఓ కష్టమైన పనిగా మారిపోతుంది. చివరికి క్రైస్తవ సహవాసం కూడా ఖాళీగా, నిరాశపరిచేదిగా కనిపిస్తుంది. మనలో ఎవరం కూడా హఠాత్తుగా లౌకికంగా మారిపోమని గుర్తించడం ప్రాముఖ్యం. లౌకికత్వం మనపైకి నెమ్మదిగా ప్రాకుతుంది. లౌకికత్వం దాని వికృత రూపాన్ని ఎన్నో సునిశ్చితమైన, గుర్తుపట్టలేని రూపాల్లో ప్రదర్శిస్తుంది. కొన్నిసార్లు మనం క్రైస్తవులుగా చెప్పుకునే గొప్ప పరుగు క్రీడాకారులను, సంగీతకారులను, టీవీ లేదా చలనచిత్ర తారలను, లేదా రాజకీయ నాయకులను దేవుళ్ళలా పూజిస్తాం. సర్వశక్తుడైన దేవునికి వీళ్ళేదో ప్రత్యేక సహాయం చేయగలిగినట్టు. లేదా స్థానిక సంఘాల్లోని ఐశ్వర్యవంతులకు మరియు పలుకుబడి గలవారికి మనం సేవలందిస్తాం. వీరి అనుగ్రహం లేకపోతే దేవుని పని ఆగిపోతుందన్నట్టు. లౌకికత్వం యొక్క వివిధ రూపాల్లో తప్పుడు పుస్తకాలు చదవడం, శారీరక వినోదాలు కూడా ఉన్నాయి. లోతుగా ఆలోచించాల్సిన విషయం. పాపేచ్ఛలు, నేత్రాశ మరియు గర్వం లేదా ప్రగల్భాలు. వీటిలో ఒక్కో దానికి సంబంధించి ఇటీవలి కాలంలో మీరెదుర్కొన్న కొన్ని లోకాకర్షణలేవి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.